హలో గైస్, వెల్కమ్ టు రెడీ విత్ అజయ్. మన ఆల్ ఇండియా ట్రిప్లో అయితే ఎపిసోడ్ 1 అండి. వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ చెన్నై. సో ఎవరైతే చెన్నైకి ఎర్లీగా రీచ్ అవుతారు అండ్ మాకు ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక 5 అవర్స్ టైం ఉంది అనుకునే వాళ్ళు, సో ఫస్ట్ అయితే చూసారు కదా, ప్లాట్ఫామ్ 6 అండ్ 7 నుంచి రైట్ సైడ్ కి గేట్ నెంబర్ 4 దగ్గరికి వచ్చినట్లయితే మనకి లాకర్ అనేది ఉంటుందండి. సో అక్కడైతే మనం లగేజ్ పెట్టేసుకోవచ్చు. సో ఈ లాకర్ ఓపెనింగ్ టైమింగ్స్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 4 or 5 కి స్టార్ట్ చేస్తారు అండ్ ఈవినింగ్ 11 or 12 వరకు ఓపెన్ లో ఉంటాయి. సో ఎప్పుడైనా సరే మన లగేజ్ ఇవ్వచ్చు అండ్ కలెక్ట్ చేసుకోవచ్చు. లేదు ఇంకా ఎర్లీగా రీచ్ అయ్యామనుకునే వాళ్ళు, సో ఈ లాకర్స్ నుంచి ఎగ్జాక్ట్ గా లెఫ్ట్ సైడ్ కి వెళ్తే మనకి ఎగ్జిక్యూటివ్ రూమ్స్ అయితే ఉంటాయండి. మీ దగ్గర సెలెక్టెడ్ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నట్లయితే ఫ్రీగా అయితే ఇస్తారు. సో వన్స్ లగేజ్ పెట్టగానే మనం అయితే బయటకు వచ్చేసి, సో సెంట్రల్ వ్యూ అయితే ఇలా ఉంటుంది ఎర్లీ మార్నింగ్. చాలా అంటే చాలా బాగుంది కదండి. సో ఇక్కడ నుంచి నేను చూపిస్తున్నాను కదా, స్ట్రైట్ గా వెళ్ళినట్లయితే మనకి మెట్రో స్టేషన్ ఉంటుంది అండ్ లెఫ్ట్ కి అయితే మనకి పార్క్ స్టేషన్ కి వెళ్ళడానికి సబ్వే అండ్ లిఫ్ట్ అయితే ఉండడం జరుగుతుందండి. సో ఎవరైతే లోకల్ ట్రైన్స్ లో ట్రావెల్ చేయాలనుకుంటారో, సో ఆ పార్క్ స్టేషన్ కి అయితే వెళ్ళిపోతే లోకల్ ట్రైన్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. అండ్ చెన్నైకి దగ్గరగా ఉన్న రైల్వే స్టేషన్ ఇదే పార్క్ స్టేషన్ అండి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, మనం మెట్రో దగ్గరికి అయితే వచ్చేసాం. సో వీళ్ళు ఆర్కిటెక్చర్ అయితే నెక్స్ట్ లెవెల్లో బిల్డ్ చేశారండి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేను లాస్ట్ 3 years నుంచి మెట్రోపాలిటన్ సిటీలోనే ఉన్నాను అండ్ చాలా సార్లు మెట్రోలో కూడా ట్రావెల్ చేయడం అయితే జరిగింది. బట్ వీళ్ళైతే నెక్స్ట్ లెవెల్లో అయితే డెవలప్ చేశారు. సో చెన్నై అనుకుంటే మనం మోస్ట్లీ వెనకబడింది, కొంచెం ప్రైజెస్ తక్కువ అని అనుకుంటాము. బట్ వీళ్ళైతే ఈ మెట్రోని మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో బిల్డ్ చేశారు. అండ్ దట్టు ఇది అండర్ టన్నెల్ కాబట్టి ఒకసారి అయితే డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ చేయండి మీకు టైం ఉన్నట్లయితే. సో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, సెంట్రల్ మెట్రో అని చెప్పేసి బోర్డు అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి అయితే మనకి ఎస్కలేటర్ ఉంది అండ్ దట్టు ఓపెన్ ఏరియాలో ఉండడం అంటే క్రేజీ. అసలు నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. చూస్తున్నారు కదా. సో ఈ అండర్ టన్నెల్ మొత్తం వచ్చేసరికి 2 floors అండి. సెకండ్ ఫ్లోర్ అయితే వీళ్ళు కంప్లీట్గా పార్కింగ్ ఇచ్చేసారు. సో మెట్రోలో పార్కింగ్ ఏంట్రా బాబు అనిపించింది. నేను చూసాను హైదరాబాద్లో చాలా మెట్రోస్ జస్ట్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఉంటుంది అండ్ ఒక ఎస్కలేటర్ ఉంటుంది మ్యాక్సిమం. బట్ ఇక్కడ చూస్తుంటే ఈ ఒక్క మెట్రోలోనే 5 to 6 ఎస్కలేటర్స్ అయితే ఉన్నాయి. జస్ట్ డౌన్కే అండ్ అప్కి కూడా ఉన్నాయి లెఫ్ట్ సైడ్. సో చూస్తున్నారు కదా, నాకైతే క్రేజీ ఎక్స్పీరియన్స్ ఉంది. డెఫినెట్లీ రికమెండెడ్ అంటే, ఎందుకంటే మనకు ఒక ఇంటర్నేషనల్ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వడానికి ట్రై చేశారు వీళ్ళు అండ్ అది వర్కౌట్ కూడా అయింది. చూడడానికి అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. సో ఆ లైటింగ్ కానీ ఈ ఎస్కలేటర్ కానీ క్రేజీ అసలు. వన్స్ మనం ఎస్కలేటర్ దిగేసి మెట్రోలోకి టికెట్ కౌంటర్కి ఎంటర్ అవుతున్నప్పుడే మనకి ఇక్కడైతే కొన్ని క్యూఆర్ కోడ్స్ అయితే పెట్టారు. సో ఇవి స్కాన్ చేసి మనం బుక్ చేసుకున్నట్లయితే 20% అయితే మనకి ఆఫర్ వస్తుంది అండ్ టికెట్ కౌంటర్ దగ్గర మనం వెయిట్ చేయాల్సిన పని కూడా ఉండదు. అండ్ ఒకసారి అయితే చూపిస్తాను చూడండి. ఇదైతే చాలా అంటే చాలా పెద్ద లాంజ్ అండి. సో చూస్తున్నారు కదా, నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది అండ్ గూస్ బంప్స్ కూడా వచ్చినాయి. అంత బాగుంది ఇది లైటింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఇంకా ఇది ఎర్లీ మార్నింగ్ కాబట్టి మనకైతే రష్ లేదు. సో ఇన్ కేస్ మనం 8 AM నుంచి 12 PM వరకు అలా వచ్చినట్లయితే మనం అసలు నిలబడడానికి కూడా ప్లేస్ ఉండేది కాదు. సో అందుకోసమే నేను ఎర్లీ మార్నింగ్ అయితే మెట్రో ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చేసాను. సో మీరు కూడా ఎవరైతే చెన్నై సెంట్రల్కి వచ్చేసి మీకు టైం ఉందనుకున్న వాళ్ళైతే డెఫినెట్గా ఎర్లీ మార్నింగ్ రీచ్ అయిన వాళ్ళు డెఫినెట్గా మెట్రో ఎక్స్పీరియన్స్ అయితే చేయండి. సో చూస్తున్నారు కదా టికెట్ కౌంటర్. ఇన్ కేస్ మీరు అక్కడ బుక్ చేసుకొని వచ్చినట్లయితే ఇక్కడ లైన్లో నిలబడాల్సిన అవసరం లేదు. సో మనమైతే అది అవాయిడ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ వరకు అయితే చూపించడానికి ట్రై చేశాను. ఇవైతే ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ అండి. సో అక్కడ మనం మన క్యూఆర్ని స్కాన్ చేసేసి మనమైతే ఎంట్రీ అవ్వాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ బ్యాగ్ చెకింగ్ కూడా ఉంటుంది. సో మనం బ్యాగ్ ఇచ్చేసి చెకింగ్ చేసుకొని లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు. ఇన్ కేస్ మీరు ఎట్ సైడ్ వెళ్ళాలి, ఏ ప్లాట్ఫామ్కి వెళ్ళాలో తెలియనట్లయితే అక్కడ మనకి సెక్యూరిటీ ఉంటారు. సో వాళ్ళని అడిగినట్లయితే మనకి మనం వెళ్ళాల్సిన ప్లాట్ఫామ్ అండ్ నెంబర్ అయితే చెప్తారు. సో దాని సైడ్ అయితే మనం వెళ్ళిపోవచ్చు ఈజీగా. అండ్ చూస్తున్నారు కదా, ఇన్సైడ్ మళ్ళీ ఇంకో ఎస్కలేటర్ అండి. నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగా నచ్చింది. మనదైతే ప్లాట్ఫామ్ 1 అండి. సో ఒకసారి అయితే కిందకి వెళ్ళి చూసేద్దాం అసలు మెట్రో ప్లాట్ఫామ్ ఎలా ఉంది, ఓపెన్ ప్లాట్ఫామా లేకపోతే క్లోజ్డా అండ్ ట్రైన్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అని చెప్పేసి. నేనైతే చూశాను క్లోజ్డ్ ఉంది. అయితే కంప్లీట్గా ఎయిర్పోర్ట్స్ ఎలా ఉంటుందో అండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో ఎలా ఉంటుందో సో ఆ ఎక్స్పీరియన్స్ అయితే కనిపించింది. సో ఒకసారి అయితే మనం చూద్దాం డోర్స్ ఎలా ఓపెన్ అవుతాయి, క్లోజ్ అవుతాయి. అండ్ వావ్, ఇది చూస్తున్నారు కదా,
అసలు క్రేజీ అండి. మనం వచ్చేలోకే ఫస్ట్ ట్రైన్ అయితే వచ్చేసింది. సో ట్రైన్ టైమింగ్స్ వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ 4:40కి అయితే స్టార్ట్ అవుతాయి అండ్ నైట్ 11 వరకు అయితే ఉండడం జరుగుతుంది. సో మనమైతే నెక్స్ట్ ట్రైన్కి వెళ్దాం అండ్ ఫస్ట్ అయితే ఈ ట్రైన్ని ఎక్స్పీరియన్స్ చూద్దాం. అసలు ఎలా డోర్స్ ఓపెన్ అవుతాయి, క్లోజ్ అవుతాయి అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ ట్రైన్ ఎవ్రీ 7 మినిట్స్కి అయితే ఒక ట్రైన్ ఉండడం జరుగుతుంది. பயணிகள் தயவு கூர்ந்து நடைமேடை இடைவெளியை கவனத்தில் கொள்ளவும். Passengers, please mind the platform gap. ఇది మెట్రో ఇన్సైడ్ ఎక్స్పీరియన్స్. ఎర్లీ మార్నింగ్ అవ్వడం వల్ల ఎవరూ లేరు. సో ప్రెజెంట్ అయితే నేను మెట్రో టికెట్ ఎలా బుక్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. సో నేనైతే ఫోన్పే ఈజీగా ఉంటుంది కదా, యూజర్ ఫ్రెండ్లీగా. సో అందుకోసమని ఫోన్పే అయితే యూజ్ చేస్తున్నాను. సో ట్రాన్సిట్లోకి వెళ్ళి మెట్రో మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఏ స్టేట్లో మెట్రో అవైలబుల్ ఉందో అన్ని చూపిస్తాయి. సో మనమున్న లొకేషన్ మెట్రో సెలెక్ట్ చేసుకొని సో ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేయాలని చెప్పేసి ఫ్రమ్ అండ్ టు అడ్రస్ అయితే ఇవ్వాలండి. సో వన్స్ అది ఇచ్చిన తర్వాత ప్రెజెంట్ అయితే మనము సెంట్రల్ నుంచి ఎగ్మోర్కి అయితే వెళ్ళబోతున్నాం అండి. ఎందుకంటే సెంట్రల్కి క్లోజెస్ట్ మెట్రో ఉన్నది ఎగ్మోర్కే. సో ఒకసారి అయితే చూసేయండి. సో ఇలా ఒకసారి మనం ఫ్రమ్ అండ్ టు అడ్రస్ ఇవ్వగానే మనకి బై 1 వే టికెట్ 2 వే టికెట్ అని ఉంటుంది. సో మనమైతే దాన్ని చూస్ చేసుకోగానే పేమెంట్ ఆప్షన్ అయితే వస్తుంది. సో వన్స్ మీరు బ్యాంక్ చూస్ చేసుకొని పేమెంట్ చేయగలనే అదైతే సక్సెస్ఫుల్ అవుతుంది. సో వన్స్ సక్సెస్ అయిపోగానే మనకి ఏంటంటే ఇక్కడే క్యూఆర్ కోడ్ అయితే డిస్ప్లే అవుతుంది. ఎర్లీ మార్నింగే అవడం వల్ల నా ఫేస్ అయితే చాలా డల్గా ఉంది. விமான நிலையம் செல்லும் அடுத்த ரயில் 7 நிமிடங்களில் முதலாம் நடைமேடையை வந்தடையும். Next train to airport is arriving on platform 1 in 7 minutes. விமான நிலையம் செல்லும் அடுத்த ரயில் விமான நிலையம் செல்லும் அடுத்த ரயில் 3 நிமிடங்களில் முதலாம் நடைமேடையை வந்தடையும். Next train to airport is arriving on platform 1 in 3 minutes. వరకు దిగే ఎక్స్పీరియన్సే. సో ఇప్పుడైతే ఎక్కే ఎక్స్పీరియన్స్ కూడా అయిపోయిందండి. అండ్ ఈ మెట్రో నుంచి డైరెక్ట్గా ఎగ్జిట్ అవ్వకుండా ఎగ్మో స్టేషన్కి అయితే వెళ్ళిపోవచ్చు అంట. సో చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్లో మనకి ఎగ్మో స్టేషన్ అయితే కనబడుతుంది. సో మనం ఎగ్జిట్ సైడ్ వెళ్ళినట్లయితే బయటకు వెళ్ళేసి ఎగ్మోర్కి వెళ్ళాల్సి వస్తుంది, లేదా మనం లోపలే డైరెక్ట్ మెట్రో నుంచే మనకైతే దెర్ ఈజ్ ఏ వే అండి ఎగ్మోర్కి వెళ్ళడానికి. సో చూపిస్తున్నా చూడండి. సో మనకి లెఫ్ట్ సైడ్లో అయితే లిఫ్ట్ ఉంది అండ్ రైట్ సైడ్లో అయితే స్టెప్స్ ఉన్నాయి. సో ఒకసారి అయితే స్టెప్స్ కూడా ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పేసి వెళ్ళడం జరుగుతుంది. సో ఈ స్టెప్స్ ఎక్కేసి మనం పైకి వెళ్ళినట్లయితే డైరెక్ట్గా ఎగ్మోర్ ప్లాట్ఫామ్ మీదకి అయితే వెళ్ళిపోవచ్చు అంట. సో ఒకసారి చూద్దాము. నాకైతే క్రేజీ అనిపిస్తుందండి. సో మెట్రో పక్కన స్టేషన్ ఉండడమే చాలా గొప్ప, బట్ దాని నుంచి దీనికి వేయడం అనేది అసలు నెక్స్ట్ లెవెల్ థింక్ చేశారనే చెప్పుకోవచ్చు. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా బోర్డు అయితే ఉంది. సో ఎగ్జిట్ టు మెట్రో స్టేషన్ అండ్ ఎంటర్ టు ఎగ్మోర్ స్టేషన్ అని చెప్పేసి. సో చూసారు కదా మనం ఎగ్జిట్ అవ్వకుండా లోపల నుంచే వేరే సైడ్ రావడం వల్ల ఏంటంటే మనం హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ అయితే మళ్ళీ నడవాల్సిన అవసరం లేదు. సో ఒకసారి చూపిస్తాను చూడండి. సో హాఫ్ డిస్టెన్స్ అయితే ఆల్రెడీ కవర్ అయిపోయింది అండ్ ప్లాట్ఫామ్ కి అయితే డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ చాలా డిస్టెన్స్ అయితే కవర్ అయిపోయిందండి. అండ్ ఇక్కడ ఎగ్మోర్ లో నేను గమనించింది ఏంటంటే ఇది కొంచెం ఓల్డ్ అవడం వల్ల ఎలాంటి లిఫ్ట్స్ అయితే లేదు. సో కంప్లీట్ గా మనం వాక్ చేసి దిగాలి. అండ్ రీసెంట్ గా ఎస్కలేటర్స్ అయితే పెట్టారు. సో ఓన్లీ అప్ కే ఉన్నాయండి, డౌన్ కి అయితే లేవు.
ఎగ్మోర్ స్టేషన్ కూడా కొంచెం పెద్దదనే చెప్పుకోవాలండి, ఎందుకంటే దీంట్లో కూడా 11 ప్లాట్ఫామ్స్ అయితే ఉండడం జరిగింది. అండ్ ఎగ్మోర్ నుంచి ఎవరైతే లోకల్ స్టాప్స్కి చెట్పేట్ లేదా చెన్నై పార్క్, చెన్నై బీచ్ ఇలా ట్రావెల్ చేయాలనుకుంటారు ఫ్రమ్ 10 అండ్ 11కి అయితే వచ్చేసేయండి డైరెక్ట్గా. సో మెట్రో నుంచి డైరెక్ట్గా ఎగ్మోర్కి వచ్చేసాము అండ్ ప్లాట్ఫామ్ 10లో ట్రావెల్ చేయాలంటుంది, అంతా బాగానే ఉంది. బట్ మనం టికెట్స్ తీసుకోవాలనుకుంటే ప్లాట్ఫామ్ 1కి వెళ్ళాలి కదా అని అనుకోవచ్చు లోకల్ ట్రైన్స్లో ట్రావెల్ చేయాల్సి ఉన్నప్పుడు. సో దీనికి కూడా సొల్యూషన్ ఉంది అండి. సో లోకల్ ట్రైన్స్లో ఎవరైతే ట్రావెల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే యూఆర్ఎస్ అనే అప్లికేషన్ ఒకటి అయితే ఉందండి. సో ఇదైతే కంప్లీట్గా లోకల్ ట్రైన్స్ బుక్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు. అండ్ ఈ అప్లికేషన్ వల్ల యూజెస్ ఏంటంటే మనం ట్రైన్ జర్నీకి 1 అవర్ బిఫోర్ మాత్రమే బుక్ చేసుకోగలం. అండ్ రైల్వే స్టేషన్కి 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్నప్పుడే బుక్ చేయగలం. ఇన్ కేసు లోపలికి ఎంటర్ అయినా కూడా బుకింగ్ అయితే చేయలేమండి. సో అప్లికేషన్ డీటెయిల్స్ అయితే నేను ఇక్కడ డిస్ప్లే చేయడానికి ట్రై చేస్తాను అండ్ చూడండి ఒకసారి మీరు కూడా. జస్ట్ 1 అవర్లోనే క్లైమేట్ అయితే చాలా అంటే చాలా చేంజ్ అయిపోయిందండి. నాకైతే చాలా అంటే చాలా భయం వేసేసింది చెన్నై ఏమైపోతుందా అని చెప్పేసి. సో వన్స్ ఆ వ్యూ చూడగానే మనమైతే ఇంకా నెక్స్ట్ మళ్ళీ మెట్రో నుంచి రిచీ స్ట్రీట్కి అయితే వెళ్ళి స్టార్ట్ అయిపోయామండి. సో రిచీ స్ట్రీట్ ఏంటంటే కంప్లీట్గా ఎలక్ట్రానిక్ డివైసెస్కి అయితే అడ్డాల అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ దొరకందంటూ ఏమున్నదండి, సెకండ్ హ్యాండ్ ఫోన్స్, ఫస్ట్ హ్యాండ్ ఫోన్స్, అన్ని రకాల ఫోన్స్ అయితే దొరకడం జరుగుతుంది. సో ఈ రిచీ స్ట్రీట్కి నియరెస్ట్ మెట్రో స్టేషన్ వచ్చేసరికి ఎల్ఐసి అండి. సో అక్కడ నుంచి అయితే మనం జస్ట్ 500 మీటర్స్ వాక్లోనే మనకైతే రిచీ స్ట్రీట్ ఉండడం జరుగుతుంది. సో ఒకసారి అయితే చూపిస్తాను, చూసేయండి. చూస్తుంటే నాకు హైదరాబాద్ ఓల్డ్ సిటీ ఎక్స్పీరియన్స్ అయితే అవుతుందండి. సో సేమ్ అలాగే అనిపించింది. Turn right onto Blackers Road. ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉందండి ఆఫీస్ అవర్స్ అవడం వల్ల. సో వన్స్ ఇక్కడికి రీచ్ అవ్వగానే బ్లాకర్స్ రోడ్ అని ఉంటుందండి. సో ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళేసి ఫస్ట్ రైడ్ తిరిగినట్లయితే మనకి రిచీ స్ట్రీట్ అయితే రావడం జరుగుతుంది. ఒక 6 years బ్యాక్ నేను వచ్చినప్పుడు అయితే ఈ స్ట్రీట్లో సో రోడ్డు మీద పెట్టేసి మొబైల్స్ అన్నీ అమ్మేవాళ్ళు. ఇప్పుడైతే చాలా తగ్గింది. అండ్ ఇది గవర్నమెంట్ హాస్పిటల్కి చాలా దగ్గరగా అయితే ఉంటుందండి. సో చూస్తున్నారు కదా, ఫ్రంట్ది అయితే హాస్పిటల్, ఏదో బిల్డింగ్ అయితే అనుకోవద్దు. అండ్ ఇక్కడ నుంచి మనకి స్టేడియం అయితే 1.5 కిలోమీటర్లో ఉంటుంది. సో చపక్ స్టేడియం అందరికీ తెలుసు కదా. అండ్ అక్కడ నుంచి మనకి మెరీనా బీచ్ అయితే ఇంకో 1/2 కిలోమీటర్. సో టోటల్ 2 కిలోమీటర్స్లో మనం మెరీనా బీచ్కి అయితే రీచ్ అయిపోవచ్చు. మనమైతే మ్యాచ్ పెట్టుకోవడం ఏమీ లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాం తెలిసినట్టు. బట్ ఇదైతే వచ్చినట్లు ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. బట్ 6 years ముందు రావడం వల్ల 6 years అయింది ఇది వచ్చేసి. బట్ ఏవి అయితే మర్చిపోలేదు, మ్యాచ్ పెట్టుకోకుండా వెళ్ళిపోతున్నాను. కొంచెం సైన్ బోర్డ్స్ హెల్ప్ అయితే ఉన్నాయి కదా, సో చూద్దాం. సో ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు చెన్నై సూపర్ కింగ్స్ బస్సు అయితే కనిపించిందండి. సో నేనైతే చాలా అంటే చాలా ఎగ్జైట్ అయ్యా. బట్ ఇది వాళ్ళు ట్రావెల్ చేసే బస్సా కాదా అని అయితే నాకు తెలియదు. బట్ ఎగ్జాక్ట్గా స్టేడియంకి ఆపోజిట్లో ఉండడం వల్ల సో వాళ్ళు ఎక్కే బస్సు అని అయితే నేను అనుకుంటున్నాను. చపక్ స్టేడియంకి చేరుకున్న చిన్నోడు.
రోడ్స్ కూడా క్రేజీగా అయితే డెవలప్ చేశారు. సో ఒకప్పుడు చెన్నైలో అయితే అస్సలు లేదండి. సో చాలా చేంజ్ ఉంది. సో ఐ థింక్ ఈ స్టేడియంకి మొత్తం 12 ఎంట్రీస్ అయితే ఉన్నాయి అనుకుంటా అండి. సో ఎప్పుడైతే మ్యాచెస్ జరుగుతాయి అప్పుడు విజిటర్స్ అందరినీ గేట్స్ ద్వారా అయితే లోపలికి పంపిస్తారు. I think we're almost to beach also. So cool breeze అయితే తగులుతున్నాయి. I can feel it. ఐ థింక్ బీచ్కి మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయామండి. ఎందుకంటే నాకు ఆ కూల్ బ్రీజెస్ అయితే తగులుతున్నాయి. సో అర్థమవుతుంది కదా. సో రోడ్ క్రాస్ చేయడానికి అక్కడికక్కడైతే సబ్వేస్ ఉన్నాయండి. సో దీనివల్ల ఏంటంటే మేజర్గా యాక్సిడెంట్స్ అయితే అవాయిడ్ చేయొచ్చు. అండ్ ఇలా సబ్వేస్లో షాపింగ్ పెట్టడం వల్ల సో పైనుంచి వెళ్ళే వాళ్ళు కూడా ఇవి చూడడానికైనా సరే కింద నుంచి వస్తారు. అండ్ షాప్ కీపర్స్కి కూడా కొంచెం హెల్ప్ అయినట్లయితే అవుతుంది ఈ సబ్వే అనేది. సో మనమైతే మెరీనా బీచ్కి రీచ్ అయిపోయామండి. సో చూస్తున్నారు కదా. సో స్టార్టింగ్లోనే చాలా అంటే చాలా షాప్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ గోల్గప్ప చాలా బాగుంటుంది. ఈవినింగ్ 5 అప్పుడు వచ్చినట్లయితే తినొచ్చు అండ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు కూడా. సో ఈ షాపింగ్ అంతా నేను వచ్చినప్పుడు అయితే ఏమీ లేదండి, డైరెక్ట్గా బీచ్ కనిపించేది. బట్ ఇప్పుడైతే చాలా షాపింగ్ షాప్స్ అయితే చాలా తీసుకొని వచ్చారు. అండ్ కొంచెం బీచ్ స్మెల్ అయితే వస్తుంది. సో ఒకప్పుడు అయితే లేదు. ఒకప్పుడు చాలా అంటే ఫ్రెష్గా అంటే ఉండేది. అండ్ ఒకప్పుడు మేమైతే ఈ బీచ్ దగ్గరికి వచ్చేసి ఇక్కడే దగ్గరలో ఒక స్విమ్మింగ్ పూల్ అయితే ఉండేది. సో దాని దగ్గరికి వెళ్ళేసి ఫ్రెష్ అయిపోయి మేము వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే వెళ్ళిపోయే వాళ్ళం. బట్ ఇప్పుడు ఆ స్విమ్మింగ్ పూల్ కూడా ఎక్కడ ఉందో కనిపించలేదు. సో చాలా చేంజ్ అయిపోయిందండి. సో ఇక్కడైతే చాలా అంటే చాలా చేంజ్ అయిపోయింది. సో చూస్తున్నారు కదా, అన్ని స్టాల్స్ అయితే తీసుకొచ్చేసారు. పానీపూరి స్టాల్ అని చెప్పేసి, ఫిష్ అని చెప్పేసి, అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్, ఇలా చాలా అంటే చాలా, స్ప్రింగ్ రోల్స్ అని, ఇలా చాలా అంటే చాలా స్టాల్స్ అయితే వచ్చేసినాయి. సో అండ్ నాకెందుకో ఈసారి బీచ్ కూడా చాలా అంటే చాలా వెనక్కి ఉన్నట్లు అనిపించిందండి. సో దీనివల్లే మేబీ ఇక్కడ చెన్నైలో చాలా క్లైమాటిక్ చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. సో నేను వచ్చినప్పుడు అయితే ఇంత దూరం నడవడం అయితే ఎప్పుడూ లేదు. చాలా అంటే చాలా వెనక్కి ఉందండి. మేబీ 6 years అవ్వడం వల్ల నాకు అలా అనిపిస్తుందా, లేకపోతే నిజంగానే అలా ఉందా అని అయితే అర్థం అవ్వట్లేదు. సో నేనైతే బీచ్ కొంచెం ఎర్లీగా వచ్చేసాను, 3 PM అలా. సో ఎవరైతే కొంచెం 4:30కి అలా వచ్చి 6 వరకు స్పెండ్ చేయాలనుకుంటారో సో వాళ్ళైతే దగ్గరలోనే ఒక గవర్నమెంట్ మ్యూజియం కూడా ఉందండి. సో దాన్ని అయితే విజిట్ చేసుకొని వచ్చేయచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనకి దగ్గరలో అయితే స్టేడియం రైల్వే స్టేషన్ ఉండడం జరుగుతుంది. దాని నుంచి మనం డైరెక్ట్గా సెంట్రల్ స్టేషన్కి అయితే వెళ్ళిపోవచ్చు. సో డైరెక్ట్ సెంట్రల్ స్టేషన్కి అయితే ట్రైన్స్ లేవు. సో పార్క్ స్టేషన్కి వెళ్ళేసి అక్కడ నుంచి ఒక 200 meters నడిచినట్లయితే మనకి సెంట్రల్ రైల్వే స్టేషన్ అయితే రావడం జరుగుతుంది.
అండ్ అక్కడ నుంచి మనం లగేజ్ తీసుకొని అయితే మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్కి అయితే వెళ్ళిపోవచ్చు. సో ఇది 5 hours టూర్ ప్లాన్ అనమాట చెన్నైలో. సో ఇంకా మీకు కొంచెం ఎక్కువ టైం ఉన్నట్లయితే దగ్గరలోనే జువాలజికల్ పార్క్ ఒకటి ఉంది అండ్ ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి. సో మనం సర్చ్ చేసినట్లయితే వాటిని కూడా చూసుకోవచ్చు. ప్రెజెంట్ అయితే మనం మెరీనా బీచ్లో ఉన్నాం. సో ఇక్కడ నుంచి కొంచెం దూరం ఒక 2 miles నడిచినట్లయితే మనకి ఒక స్ట్రైట్ రోడ్లో మనకి ఎలియట్స్ బీచ్ కూడా వస్తుంది అనమాట. సో అది బ్రిటిషర్స్ బీచ్ అని అంటారు. సో దాన్ని కూడా అయితే ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అండ్ అక్కడ కూడా మంచి పిక్చర్స్ అయితే దిగొచ్చు. అండ్ సో ఇప్పుడైతే నేను టైం ల్యాప్స్ పెట్టాను. సో బీచ్ వ్యూస్ అయితే ఎంజాయ్ చేయండి. వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ అయితే ఇంకా క్రేజీ వీడియోస్ అయితే రాబోతున్నాను అండి. సో మన ఛానల్లో ఎవ్రీ డే అయితే ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాము అండ్ ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే అయితే ఒక లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. సో ఎలాంటి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏం జరిగినా సరే మనమైతే ఆ 2 daysలో లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను. ఎవ్రీ డే అయితే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను బట్ అదైతే వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఎడిటింగ్, ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం ఇలా చాలా వర్క్స్ అయితే ఉంటాయి అండ్ దట్టు ట్రావెల్ కూడా చేస్తూ ఉండాలి కదా. సో డెఫినెట్గా కష్టం అయిపోద్ది. సో కుదిరినట్లయితే 3 videos లేదా డెఫినెట్గా 2 videos అయితే వీక్లీ అప్లోడ్ చేయడానికి అయితే డెఫినెట్గా ట్రై చేస్తాను. సో అప్పటి వరకు ఈ బీచ్ వ్యూ అయితే ఎంజాయ్ చేయండి. సో ఎప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని నార్మల్గా అడగడమే కాదు, ఈసారి కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి ఇలా రాయడం అయితే స్టార్ట్ చేశాను. సో ఈలోపే పెద్ద స్టంట్ అయితే జరిగిందండి. సో సముద్రం గట్టిగా రావడం వల్ల మనం రాసింది అయితే చెదిరిపోయింది. సో ఐ థింక్ సముద్రం సపోర్ట్ మనకి లేదనుకుంటా. సో అయినా పర్లేదు, సముద్రం సపోర్ట్ లేకపోతే మీ సపోర్ట్ ఉంది కదా. సో గట్టిగా అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. సో మరిన్ని వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ కొట్టి నోటిఫికేషన్ అయితే ఆన్లో ఉంచుకోండి. సో ఎలాంటి వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఐ హోప్ వీడియోని బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నా. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.